ఏమ్మా ఏం చేస్తావు ఈరోజు వంట? ఈరోజు వంట స్పెషల్ మధ్యాహ్నం. స్పెషలా? స్పెషల్ అంటే ఏమనుకోద్దు, కోడిగుడ్డు పులుసు అన్నం చేస్తున్నా. మరి ఏం చికెన్ చేసే వాళ్ళకి స్పెషల్ అంటే? చికెన్ ఆదివారం రావాలి. ఆదివారం మేము ఇంటికి పోతాం తిని ఎట్లా హాస్టల్కి తిని పోదురు మీరు కాలేజీకి. ఎప్పుడు చేసే కోడిగుడ్డు పులుసు కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా చేస్తాను. అంటే మీకు ఇష్టం వచ్చే ఏమంటారు అది మీరు ఇష్టపడి తినేలాగైతే చేస్తాను ఈరోజు. మరి మీరు ఎప్పుడు గుడ్డుడికి పెట్టి కోడిగుడ్డు పులుసు చేసి చూసింటారు కదా. ఈరోజు ఉల్లిగడ్డలు వేసి టమాటా వేసి పగలగొట్టి దాంట్లోకి వేస్తాను అనమాట. కోడిగుడ్డు పులుసు బాగుంటుంది టేస్ట్. ఇంకా అట్లయితే కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు చేసినా మీరు తినేది గుర్తులేదంటారు కదా. ఎప్పుడు చేసినావా నువ్వు? ఇంతకుముందు చేసినా చాలా రోజులే, అందుకనే ఈరోజు అయితే మళ్ళీ కోడిగుడ్డు పులుసు చేస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా పిల్లలకి మధ్యాహ్నం భోజనంలోకి అయితే కోడిగుడ్డు పులుసు అన్నం చేస్తున్నా. మరి ఎప్పుడు మనం ఉడికిపెట్టే చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఈరోజు ఉల్లిగడ్డలు వేసిగా బాగా మగ్గిన తర్వాత అయితే గుడ్డు కొట్టేస్తాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, కొంచెం కరివేపాకు, కోడిగుడ్లు, ఉప్పు, ధనియాల పొడి, ఇది జీలకర్ర, చెక్క, లవంగ పొడి, కొత్తిమీర, కారం, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ అయితే తీసుకోవాలా. ఇక్కడైతే ఇంకా చింతపండు నానబెట్టుకున్నా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ అయితే చేయండి. మరి స్లోగా అంటే మాట్లాడమా, కామెంట్ పెట్టినారు కదా ఎవరు. నిదానంగా మాట్లాడంటే నేను ఎక్కడ మాటలు మర్చిపోతానా అని తొందరగా మాట్లాడేస్తాను అనమాట. ఏమే నీకేం మిషన్ కందుల మిషన్ దొరుకుతుందా లేదా? నాకు దొరకదు. దొరికేటట్లే లేదు. ఈరోజు అంటే రేపు అంటే అందరు అయిపోయిన వరకు ఇంక రారు. శనిపక్కల ఉట్టుకోటి అదే కదా, శని కందుల మిషన్కి వెళ్ళాలి 4 రోజులైనా ఇప్పటికి. నిన్న పనార్లు మనం ఈరోజు గ్యారెంటీ ఈరోజు సాయంత్రం అయిపోతుంది. రేపు మన సాయంత్రం ఈరోజు సాయంత్రం మంచి ఎండ పెట్టడం. అదే కదా, మరి లేదంటే సాయంత్రం ఎవరెవరు వస్తారు, మాదేంటప్ప అంటారు. ఇంకా కోడిగుడ్డు పులుసుకి అయితే నూనె వేస్తున్నాను 3 స్పూన్లు. ఇది వేడైనాకైతే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. నూనె అయితే వేడైంది, కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నా, కొంచెం జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేస్తున్నా. ఇంకా అట్లా సైడ్ పెట్టుకోవచ్చు కదా స్టవ్. ఇక్కడ కొంచెం వీడియో తీసే కరివేపాకు ముందరికి జరిగిన. ఇంకా నూనె వేడైనాకైతే జీలకర్ర ఆవాలు వేసిన, కరివేపాకు వేసిన, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కానీ వేసిన. ఇంట్లో కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదా, అందుకనేసి ఉప్పు అయితే వేస్తా. కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతుంది. ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. టేస్ట్ కోసం కాదు, టేస్ట్ తర్వాత వేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. టైం ఎంత అవుతున్నారా? అయిందా అది? ఒకటైంది. మా పిల్లలు నేను కొంచెం పొగాక్సేన్లో కొంచెం పని ఉంటే పోయేసినాను కొద్దిసేపు, 1 గంట సేపు. వాళ్ళకి కానీ చేంజ్ చేసినట్టుంటుందని ముగ్గురు వేసినాం అనమాట చేనికి. ఇంకా మా పాప అయితే ఇంకా పనుకేంది కొద్దిసేపు చేను వేసేసరికి వాళ్ళిద్దరు తండ్రి కూతురుగా మాటలు పెట్టినారు. మేమిద్దరమేమో రవి ఏమో వీడియో తీస్తున్నాం, నేనేమో వంట చేస్తున్నా. చూడు ఎంత బాగా మాటలు పెట్టినారుగా. టీవీ లేదు. కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినాకైతే టమాటా పళ్ళు ముక్కలు వేసుకున్నామండి. మరి ఉల్లిగడ్డ అయితే సగం వరకు బాగా మగ్గింది. సగం వరకు అంటే ఒక 50% మగ్గింది. ఇప్పుడైతే టమాటా పళ్ళు ముక్కలు వేసుకున్నామండి. టమాటా పళ్ళు ముక్కలు వేసుకున్నాక ఇంకా బాగా మగ్గాల. ఒక 5 నిమిషాలు పైన పడుతుంది.
పిల్లలు వచ్చిందానికి వీడియో తీసే తప్పించుకొని మా ఆయన బాగా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా రెస్ట్ అంటే రెస్ట్ కాదండి, మిషన్ అడిగి పోయినాడు అన్నమాట సేల్కి. మిషన్ ఎప్పుడు వస్తుంది అనేది అడిగి మళ్ళీ కందులు ఎన్నైనాయి, వాళ్ళు ఎన్నైనాయి, వీళ్ళు ఎన్నైనాయి అని చూసుకుంటున్నాడు అనమాట. అంటే ఓసేనా ఓ రకం అవుతాయి కదా అట్లా. మాడ ముచ్చుకొనే ఉంది ఈరోజు కానీ మాడ ముచ్చుకొనే ఉంది. మరి పొద్దున్న 2 చినుకులు పడినాయి. అసలు వాతావరణం భయపడిస్తుంది అనమాట. వాన పడాలా వద్దా. టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, బాగా మగ్గాల. అందుకనే మూత అయితే పెట్టేస్తా. మరి మూత పెట్టేసి అట్లా 5 నిమిషాలు మించొద్దు, మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే అన్నంగా ఉడకబడుతుంది. ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి మరి ఉల్లిగడ్డ మగ్గిందో లేదని. 5 నిమిషాలు అయిపోయింది కమ్మా. 5 నిమిషాలు అయిపోయింది. ఉల్లిగడ్డ కానీ బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఏమేమి మసాలాలు వేసుకుంటామో దీంట్లోకి ఇంకా వేసుకుందామండి. కొంచెం తగినంత పసుపు, ఉప్పు కొంచెం అప్పుడే మనం ఉల్లిగడ్డ మగ్గేటప్పుడు వేసినాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నా. 2 స్పూన్లు కారం, కొంచెం అల్లం పేస్ట్, కారం మన ఉందే కదా నాది వేయించుకొని వచ్చింది కదా మిషన్కి. కారం అది అయిపోయింది రండి, కొనుక్కొచ్చింది అది. పసుపు కారం ఉప్పు వేసినా కదా, కొంచెం అల్లం పేస్ట్ వేసిన. ఇప్పుడు ధనియాల పొడి, అందుకే కలర్ ఉంది అది, ఎక్కువ కలర్ వస్తుంది. కొంచెం గరం మసాలా, మసాలాలన్నీ వేసుకున్నాం కదా. ఇది 1 నిమిషం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకున్నామండి. మరి మరి ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోతుంది. మాటలు పెట్టినారు బాగా మాటలు పెట్టి మనకు పని పెట్టి బాగా మాట్లాడుకుంటూ ఇచ్చినారు. ఇంత కారం వేసినట్లుగా అనిపిస్తుంది కలర్. అది కలర్ ఏమో ఎక్కువ ఉంది, కారంగానే ఎక్కువ ఉంది. అది కారం ఎక్కువ ఉంది. మసాలా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మరి. మనం చింతపండు కోడిగుడ్డు పులుసుకి కొంచెం ఎక్కువ రసం వేసుకుంటాం కదా. ఇట్లా ఉల్లిగడ్డ వేసుకొని చేసుకుంటే మనకు అంత రసం ఏం అవసరం లేదు. కొంచెం తగినంతగా ఇట్లా చిక్కగా వేసుకున్నా. ఇది కొంచెం బాగా దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకలేదు. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికితే మనం అప్పుడు కోడిగుడ్లు వాళ్ళు పెట్టుకొని వేసుకుందామని మరి. మూత అయితే పెట్టేస్తా. చింతపండు పులుసు పోసుకున్నాం కదా, బాగా ఉడికింది, కొంచెం దగ్గరికి అయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేస్తా. కింద పడిపోయామా నువ్వు కొత్తిమీర వేసి? కొత్తిమీర లాస్ట్గా వేసేది. ఇప్పుడు కొంచెం వేసుకుందాం మనం. ఉల్లిగడ్డ అంటాను, కోడిగుడ్లు పలగొట్టి వేస్తాం కదా. మంట అయితే తగ్గించుకొని ఇప్పుడైతే కోడిగుడ్లు వేసుకున్నామని మరి. పగలగొట్టి మనం అట్లా మెల్లగా ఈ చింతపండు పులుసులో కిడుచుకోవాలన్నమాట. అంతేనా? మనకి ఎన్ని కావాలో అన్ని గుడ్లు వేసుకోవచ్చు.
మేము నలుగురు ఉన్నాం కదా, నేనైతే ఇంకా 8 గుడ్లు వేస్తున్నా. ఇంకొకరు కూడా రేష్మ తక్కువ తినేది, ఒక గుడ్డు తింటే ఎక్కువేమో. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, పైనుంచి కొంచెం గరం మసాలా చల్లుకున్నాం. మంట అయితే ఇంక సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కదుపుకోకుండా ఉంచుకోవాలన్నమాట. మూత అయితే పెట్టేస్తాం. మరి ఈ లోపల ఇక్కడ అన్నంగా ఉడుకుతుంది. ఈ అన్నం అయితే ఉంచిన, ఈ అన్నం అయితే ముగులుతుంది. మరి ఇప్పుడైతే గుడ్లు మనం మెల్లగా తిప్పేసుకుందాం. గుడ్లు ఎలా కనిపిస్తున్నా అట్లే నీకు కనిపించేది. మరి తర్వాత ఉడికితే ఇంకా కొంచెం ఉడికితే బాగా కనిపిస్తాయి తినేటప్పుడు టేస్ట్. ఎగ్ బుర్జీ అయింది అది. బాగుంటుంది రవి. ఏమిది హాఫే కాదు కాదు. ఇంకా చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు ఇట్లా బాగా మగ్గాలన్నమాట. మనకి కోడిగుడ్లో పచ్చి ఉండేదంతా బాగా మగ్గుతుంది. రసం తక్కువ వస్తాయి కదా. రసం ఏం లేదు, మనం గుడ్డ తిప్పేసినాం కదా. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ టమాటా పండ్లు అవన్నీ వేసుకున్నాం కదా, బాగా గుజ్జులక్క బాగుంటుంది టేస్ట్. పులుసు అంటే అది కోడిగుడ్డు పులుసు, మనం గుడ్డు ఉడికి పెట్టుకునేది అది వేరు. పులుసు అంటే కొంచెం రసం ఉంటుంది, ఇది ఎక్కువ రసం ఉండదు. డాడీని లేపు మరి. చెప్తాను. పనుకున్నారు కదా ఇద్దరు. ఇంకా లేదు, ఓకే. లేపు మరి తిందామని. గుడ్డు తిప్పేసుకున్నాం కదా మనం. 2-3 నిమిషాల తర్వాత అయితే బాగా మగ్గింది. ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నామండి. డెకరేషన్ అనమాట ఇది లాస్ట్కి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం. మరి పిల్లల కోసం ఇట్లా కొత్తగా ఎప్పుడు వేసే పులుసు కాకుండా కొడుకుడు పులుసు ఇట్లా కొత్తగా ట్రై చేసినాను. మరి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. మరి ఎట్లా బాగుంటుంది. ఎక్కువ కలుపుకోకుండా మనం గుడ్డ అట్లే మగ్గించుకోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం కొత్తగా తిన్నట్లుంటుంది, మనం కొత్తగా ట్రై చేసినట్లుంటుంది అనమాట. మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అది మాకు ఏమైనా పిల్లల కోసం అయితే ట్రై చేసిన అనమాట కొత్తగా. ఏం మరి తిందామా? తిందాం. కదా వేడి వేడి అన్నంలోకి ఏం చేసినావే? ఇప్పుడు తిని చూడాలి. అదే అందరూ ఏం తెలిసి చూసేదనే మీరే తెలిసి చూడండి. మన ఇద్దరమే కాబట్టి ఏం లేదు, మన ఇద్దరం కాక ఎవరు చూస్తారు. కొంచెం ఫ్యాన్ అని వేసింటే ఈరోజు పిల్లలు ఉన్నారు, పిల్లలు చెప్తారు. ఏంది ఇది అంత ఎట్లుంది? కొడుకుడు పులుసా? చెప్పేమి రసం లేదు కదా? రసం ఉండదు. కాలేజీలో చేస్తాం ఇట్లాంటి. కాలేజీలో చేస్తారు. బాగుండదు. ఇప్పుడు నేను చూడే బాగుందా లేదా. మన గుడ్డు ఉండదు, అంతా ఉంటాయి. అన్నం ఎంత ఉంటే గుడ్డు అంత ఉండాలి. ఇంకా రసం తినడానికి రసం మనము కోడిగుడ్డు ఎక్కువ ఉంటుంది. మరి గుడ్డు వేసినాం కదా, దీనికే బాగా పీల్చుకుంటుంది. మనం కలుపుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి. ఓకే అంతే. బాగా కాకుండా చెప్పండి. అదే గుడ్డు కాలుతుంది, అన్నం కాలుతుంది. నాకు అన్నమే అయిపోయా, ఇంకా కాలుతుంది అనుకుంటున్నారు మీరు. అన్నమే అయిపోయిందండి. అట్లే సూపర్ అండి. వాళ్ళే నాకేం హాస్టల్లో అదే గుర్తొస్తుంది. కందిసేపు మెసేజ్ చేసుకోవాలి. గుడ్డు తిని ముద్దాయి
కనిగాయలే మాడం రేపు తమ్ముతుంటే ముందు అయిపోతుంది ఇక బాగుంది సూపర్ ఉంది. ముందు ఒకసారి ఎందుకు తీసుకో దీనికి కలుపుకో. కాదు ముందు కాదు. రేష్మ పనుకోయింది. మేము కొంచెం సేనుగా వేసినాక కొంచెం ఉప్మా తిని వచ్చిందా పనుకోయింది. మాదేనండి పొద్దున్న చేసినప్పుడు ఉప్మా అంటే వద్దంటది. తర్వాత కొంచెం చల్లగైనాక తింటుంది ఉప్మా. సద్య వేరే టేస్ట్ ఉంటుంది ఆయనకి. సద్య అంటే వేరే ఇష్టం. తింటే బాగుందా? బాగుంది.